కాదు కాదు, మీరు అనుకున్నదంతా రాంగు. విజయ్ అన్న తమిళనాడులో అన్ని ప్లేసుల్లో పోటీ చేశాడు. చూసుకో నువ్వు కావాలంటే 238 ప్లేసుల్లో చేశాడు పోటీ. కాబట్టి గుండె ధైర్యం కావాలా, అట్ట చేయాలంటే ధైర్యం ఉండాలా, గుండె ధైర్యం ఉండాలా. కాబట్టి విజయానికి గుండె ధైర్యం ఉంది, గెలుస్తాననే నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడైతే అవుతాడు, సీఎం అవుతాడు ఖచ్చితంగా. విజయ్ అన్న సీఎం అవుతాడు. ఇంకో 4 రోజులు అంతే, 4 రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నా. విజయ్ అన్న సీఎం అవుతాడు అంతే. చూసుకో నువ్వు పక్కగా. అంటే సీఎం అవుతాడని అంత కాన్ఫిడెంట్ ఏంది, ఎందుకు వచ్చింది అసలు? నమ్మకం చేయగలననే నమ్మకం, నిజాయితీ, ధైర్యం. అది నిజాయితీ, నమ్మకం, ధైర్యం, ఈ 3 ఉంటే చాలు, ఖచ్చితంగా గెలవచ్చు, అవ్వచ్చు. సో ఇన్ని రోజులు ఆయన సినిమాల్లో మాత్రమే చూసారు, సో ఇప్పుడు రాజకీయాల్లో చూడబోతారు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాల్లో వేరు, రాజకీయాల్లో వేరు. రాజకీయాల్లో రియల్, సినిమాల్లో రీల్. కాబట్టి రీల్కి రియాలిటీకి తేడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయ్ అన్న సీఎం అవుతాడు అంతే. సో పవన్ కళ్యాణ్కి 10 ఏళ్ళు పట్టింది రావడానికి. అవును, విజయ్ తలపై అట్లే వచ్చేస్తుంది. కానీ విజయ్ అన్న పొత్తులతోనో లేదా ఇంకెక్కడ సగం ప్లేసులు చేయలేదు కదా. 20 సీట్లకే 10 సీట్లకే లే, అన్ని మొత్తం డేర్ టు డేరు. చూసుకో నువ్వు, ఇంతవరకు ఏ ఊరు చేయలేట, అన్ని ప్లేసులు పోటీ ఫస్ట్ టైం. అది ఏంటంటే అది ధైర్యం కావాలా, తెగింపు కావాలా, మనోధైర్యం ఉండాలా, కండబలం కాదు, ఏముండాలి, గుండె ధైర్యం. ఎక్కడ ఉండాలా, ఇక్కడ హార్ట్ ధైర్యం కావాలా. డబ్బులు ఎందుకు పోయా, నిజాయితీ ఉంటే చాలు. నిజాయితీ ఉంటే గెలవచ్చు ఎక్కడైనా. నువ్వైనా కూడా నేనైనా ఎవరైనా సరే నిజాయితీగా ఉంటే గెలవచ్చు అంతే. సీఎం అవుతే మొత్తం తమిళనాడు రాష్ట్రం మొత్తం మారుతుంది ఖచ్చితంగా, డెవలప్మెంట్ అవుతుంది అంతే. ముఖ్యంగా వెనకబడిన వర్గాలు అన్నీ డెవలప్మెంట్ అవుతాయి. ఎవరినైతే తొక్కేసారో, ఎవరినైతే అణచబడ్డారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లేస్తారు అంతే. అది విజయ్ అన్న ముఖ్యమంత్రి అవ్వాలా, అయితేనే జరుగుతుంది అది పని. లేకపోతే అంతే సంగతి, నొక్కేస్తారు అంతే. ఇంకా అది ఎవరి వల్ల కాదు, అది విజయ్ అన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలా, దేశం మారాలా. దేశంలో మొత్తం రాజకీయం అంతా వేరు, కానీ తమిళనాడు వేరే లెక్క మొత్తం మారిపోతాడా. అది కొంతమంది అనమాట. అట కొంతమంది ఏంటంటే వీళ్ళతో చేరి వాళ్ళతో ఉండి ఎలాగోలా సరే మన డబ్బు సంపాదించి అటు చేస్తారు. కానీ ఇతనట్టు కాదు కదా, అన్ని ప్లేసులు చేసాడు కదా. ఇంకేం కావాలి నీకు, అది కదా ధైర్యం కావాలి కదా దానికి. ఇక్కడ కావాలి, ఇక్కడ రజనీకాంత్ ఫెయిల్ అంటే అతని ఇష్టం, అది అతను చేస్తాడో చేయడు. అతను కావాలా, ధైర్యం కావాలి అతనికి. అదే ఇతనికి ఉన్న ధైర్యం, అదే మనోధైర్యం కావాలా, గుండె ధైర్యం కావాలా, చేయగలనే నమ్మకం కావాలా, 10 మందికి మేలు చేయాలిగానే ఏముండాలి, మంచి మనసు కావాలా. సినిమాలు లాగా 100 మందిని కొడతా 1000 మందిని లేపేస్తా కాదు, మనసు ఉండాలా, చేయగలనని నమ్మకం, తెగింపు, ధైర్యం. అంత ధైర్యం ఉన్నాడు. మొన్న ఒక ఆయన పూలేసే సైకిల్ ఎందుకు ఉరికాడు వల్ల, ఏందే సైకిల్ వదిలి ఉరికిండు ఒక ఆయన. ప్రచారం అదే కదా, నువ్వు సరిగ్గా చూడను. అదే ఎక్కడి నుంచి అక్కడ పోవాలా, టైం లేదు, 7 ఉండాలి, కాసి పాడపోవాలా. దాని పూలే ఉరికాడా. మరి పూలేస్తే ఉరికినోడు అన్ని ప్లేసుల్లో పోటీ చేశాడా లేదా? మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మిగతా వాళ్ళు ఒకరితో పోయి ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? నేను గెలవలేననే భయంతో వేరే వాళ్ళ కాడ కాళ్ళు మొక్కి నువ్వు నా పక్కన ఉండవా గెలుస్తాని కాదు, ఒక్కడే వెళ్ళి పగలగొట్టి 238 చోట్ల చేశాడు. విజయ్ అన్న ఖచ్చితంగా సీఎం అవుతాడు.